ఇక్కడ ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది కాబట్టి ఈ డిబేట్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ చేద్దాము. అయితే ఇప్పుడు నేను ఆడిపించే గేమ్ నీతోనే స్టార్ట్ చేస్తాను నరేష్ రా. సో పిల్లల వైపు నుంచి నరేష్ వచ్చాడు కాబట్టి పెద్దోళ్ళ వైపు నుంచి వాళ్ళ డాడీ వస్తే బాగుంటది కదా. జనరల్ గా అంతాక్షరి అంటే లాస్ట్ లెటర్ గానీ వర్డ్ గానీ దాంతో మనం అవతల మంచి స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే పాట, ఇప్పుడు నరేష్ వాళ్ళ డాడీని చూసి ఒక పాట పాడాలి. ఆ పాట వచ్చి ఆయన ఒంటి మీద ఉన్న వస్తువుతో సంబంధించి ఉండాలి, లేకపోతే ఆయన పర్సనాలిటీకి సంబంధించి ఉండాలి. ఓకే. అండ్ ఫైనల్ గా పాట వచ్చి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అండ్ మ్యాచ్ అయ్యిందా లేదా అనేది అది మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా నరేష్? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. నేనే స్టార్ట్ చేస్తా. అంతే. పాడు. తాగుతా నీ అబ్బా తాగుతా. పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం వండితే పరమాత్ముడు అనుకున్నా. ఓహో, నీ అరిటాకే లాగేసుకున్నాడా? కాటు వేసేదాకా ఒక నాన్న మీద ఎవడైనా ఇలాంటి పాట పాడతాడు? నేనేం చెప్పాలనుకున్నానో అది ఆది గారు చెప్తుంటే ఫస్ట్ టైం నాకు హ్యాపీ అనిపించింది. మా ఇద్దరిది ఇంత బాగా సింక్ అయిందేనని. నేనేమనుకున్నాను, నాకు ఎప్పటి నుంచో ఉంది ఏదో రోజు మీ ఇద్దరికి సింక్ అవుతానని. లక్ష్మణ్ గారు మీ టర్మ్ అన్నమాట. గుడిగుడి నలెక్కల గుప్పలగులే సల్వాలెక్కాలే చీకటి అడుగుల. ఒక్క నిమిషం, ఇతర పాడిందాన్ని మళ్ళీ గూగుల్లో టైప్ చేయండి. అది ఏ ఊర్లో పాటో ఫస్ట్ నాకు తెలియాలి. అది గూగుల్లో కూడా ఫోన్ ఎట్టి మెల్లగా పాడు. గుడిగుడి నలెక్కల ఒక్క నిమిషం. ధైర్యంతో పాడండి. వాడే లేకపోతే ఇలా నేను మైక్ పెడతాను. నువ్వు మోకాల మీద కూర్చోండి. డాడీ ఓకేనా డాడీ? మళ్ళీ జన్మం రాయాల రాత్రి. ఆడా మొత్తం క్వార్టర్ వేసి వచ్చాడు, లేపలేకపోతున్నాను నిన్ను కూడా. గుడిగుడి నలెక్కల తప్పటడుగుల మలిమాలిక్కాలు చీకటి అడుగుల. రాట్లేదే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. లక్ష్మణ్ గారు మాత్రం మంచిగా ట్రై చేశారు. సో ఇంద్రజ గారు ఈ రౌండ్ లో పిల్లలు గెలిచారా లేదా పెద్దోళ్ళు గెలిచారా? ఆయన తప్పకుండా చిన్నప్పుడు నరేష్ ని అలాగే ఆలనా పాలన చూసి పెంచుంటారు కాబట్టి ఆయన కరెక్ట్ గానే పాడారు. అలా పాడే పెంచాడు, అందుకే వాడు పెరగల. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో ఈ రౌండ్ లో పాయింట్ వచ్చి పెద్దోళ్ళ వైపు 1 పాయింట్. పేరెంట్స్ వైపు నుంచి భావన గారు అండ్ ఇటు వైపు నుంచి ప్రసాద్ బెహరా గారు. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఏడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు, ఇలా బొమ్మ చేస్తివు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? భావన గారు. నీ జీను ప్యాంటు చూసి బుల్లోడా, ఈ సైకిల్ చైను చూసి బుల్లోడా, మనసు లాగేస్తుంది వయసు ఊపేస్తుంది రోయ్. సో చెప్పేచ్చా? ఎస్ మ్యామ్. ఫీమేల్ వర్షన్ పాడినప్పుడు అది జీన్ ప్యాంట్ కాదు, బ్యాగీ ప్యాంట్. కావాలంటే ఆ సాంగ్ పెట్టండి. ఇంద్రజ గారు పాట కాబట్టి డెఫినెట్ గా వర్డ్ బై వర్డ్ ఆమె గుర్తుంటది. సో డెఫినెట్ గా లిరిక్ తప్పైంది. మీరు అనుకున్నది ఓకే, బట్ పాడిన పాటకి దానికి సంబంధం లేదు కాబట్టి ప్రసాద్ బెహ్రా గారు విన్స్తారా? ప్రసాద్ బెహ్రా విన్నాడంటే నువ్వు అందంగా ఉన్నట్టురా, నువ్వు వచ్చి కూర్చో హ్యాపీగా. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి భాస్కర్ గారు రండి, ఇటువైపు నుంచి అఫ్ కోర్స్ భాస్కర్ గారు నాన్నగారు రండి. మేము రెడీ. లాస్ట్ టైం ఇటువైపు పాడారు కాబట్టి ఈసారి మీ వైపు నుంచి పాడు. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాపం పండెను నేడు. అది పని చేస్తుంది, నువ్వే ఏ పని చేయట్లా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. ఆ నలుగురు జీవితం పాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అయిపోయిందా పాట అప్పుడే? కమాన్. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏ లుక్ లో శివుడయ్యా?
ఇది కరెక్టా కాదా లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు పాయింట్ ఎటువైపు? భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు పాడారు, అందులో ఎంత నిజం ఉందో మనందరికీ తెలుసు కాబట్టి. కాదమ్మా, నేను దేవుళ్ళగా పోల్చి మా నాన్నను పాడితే ఇప్పుడు ఒక కొడుకు పాడినట్టు పాడాలి, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే పాట కదా. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తారమ్మా మీరు? ఆది గారు, కొడుకు తండ్రి కోసం పాడే పాటలు లేవా మన దగ్గర? ఆయనే నా చెవిలోకి వచ్చి నేను రాముడు ఏంటి నేను శివుడు ఏంటి నన్ను వాళ్ళ నాన్నగారే కరెక్ట్ గా పాడారు కాబట్టి పెద్దోళ్ళకే పాయింట్. ఓకే, సో ఇటువైపు నుంచి ఇప్పుడు మలక్పేట్ శైలజ గారు రండి. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తారు? ఇమాన్యువల్ గారు రండి. వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా. నువ్వు పాడాగా నువ్వు కూడా పాడే అందగాడా అందగాడా. పాడండి పాడండి. ఇది మీరు భజన చేసుకుని మమ్మల్ని మార్కులు ఇవ్వమంటే అఫ్ కోర్స్ ఆ కాలంలో శైలజ గారు ఏమైనా తక్కువ ఏంటి? నీకే తెలియాలి ఆ కాలం దాని కాబట్టి. ఇంద్రజ గారు ఎటువైపు వెళ్తుంది పాయింట్? శైలజ గారు పాడిన పాట మూవీలో కూడా బ్రహ్మానందం గారిని ఏవి లేకపోయినా ఏదో ఉన్నట్టు పొగడుతూ పాడే పాటే కాబట్టి శైలజ గారే పాయింట్ వెళ్ళింది పేరెంట్స్ వైపు. ఈ గేమ్ లో ఇప్పుడు జరగబోతుంది ఫైనల్ రౌండ్ అండ్ ఈ ఫైనల్ రౌండ్ లో రాబోతున్నారు పేరెంట్స్ సైడ్ నుంచి మురళి గారు, పిల్లల సైడ్ నుంచి జేడి ప్రసాద్ గారు. జేడి గారు పాట. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వేరేది పాడు. మేసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. మాకు రోషం లేదు, వేరేది పాడు. మురళి గారు. మురళి గారు నా చెవిలోకి వచ్చి నాకు ఒక పాటే వచ్చు, బలరామ నరసయ్యో అన్నాడు. అబ్బాయి నాకు బాబులాగా ఉన్నాడు కాబట్టి బాబు వినరా. కాదు మురళి గారు, మురళి ఇక్కడ ఎమోషన్స్ మీద కాదు. కాలేజీ పాప కళ్ళజోడు చూడు, కాలేజీ పాప కళ్ళజోడు చూడు. అన్నం తినకపోతే బూచోడిని పట్టిస్తాం. కళ్ళజోడు కాలేజీ పాప చూడు. ఇంద్రజ గారు ఎవరు గెలిచారు ఈ రౌండ్? వీళ్ళకి ఇచ్చేయొచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నని కూడా చాలా మంది నాన్న అనే పిలుస్తారు కాబట్టి. సో ఐ గో విత్ పిల్లలు. ఫైనల్ రౌండ్ లో ఆఫ్ కోర్స్ పిల్లలు గెలిచారు విత్ 1 పాయింట్. సో టోటల్ గా 2 పాయింట్స్. కానీ లీడ్ లో ఉన్నారు పేరెంట్స్ విత్ 3 పాయింట్స్. సో గెలుపు మీదే. సో ఇంద్రజ గారు ఈ ఇంట్రెస్టింగ్ అంతాక్షరి మీకు ఎలా అనిపించింది? కానీ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అబ్బా. ఏంటి మ్యామ్? ఈ గేమ్ మీరు ఆది గారి చేతి ఆడిపించి ఉండాల్సిందే. ఆయన అయితే భలే చెప్పేవారు, ఒక్కొక్కరు పర్సనాలిటీస్ మీద గబా గబా టక్ టక్ మని చెప్పేసేవారు. మీరు కోరుకోవడం మరి మేము తీర్చుకుంటే ఎలా ఉంటాము? రండి ఆది గారు. నేను మీరు ఎవరి మీద పడను, నేను లిఖిత, పూజ, బిట్టు ముగ్గురు రండి సెంటర్ కి. కానీ ఎందుకో అబ్బా ఈ రోజు ఈ గెటప్ లో మాత్రం ఆది గారు స్మార్ట్ ఉన్నారు. ఆది గారు అట్నుంచి స్టార్ట్ చేద్దాం. అద్దంకి చీర గట్టి ముద్దు గుమ్మ చెప్పవమ్మా ఇలా ముగ్గురికి అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు, గుచ్చుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు. అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు. రష్మి రష్మి. శ్రీ సూర్యనారాయణ మేలుకో. ఇటు నుంచి వస్తా భాస్కర్ అన్న. ఓకే ఓకే. ఒక్కడై రావడం ఒక్కొక్కరిని తీసుకెళ్ళడం, ఆ నలుగురు మరణం అనేది తథ్యమని, అయినా వాళ్ళని వదలమని, ఈ బతుకు చిని బతుకు వర్ష. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ప్రసాద్ బెహరా. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారోయ్ రారోయ్. అది బాడీ మీద ఎక్కడా లేదని మీరు అనుకోవచ్చు, అతని మైండ్ లో రన్ అవుతుంది, అందుకని పాడే. మీలో అంత కసి ఉందా? అమ్మా అప్పారావు గారి మీద. నువ్వేమి చేశావు నేరం, నీకెక్కడంటింది పాపం, చినబోకుమా.
నెక్స్ట్ భవన గారు. దొండ పండు లాంటి పెద్దదే నీది. అబద్ధం అంతా అబద్ధం అది ఎప్పుడైనా అబద్ధమే. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ.